నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేస్తున్న దొంగలను అరెస్టు. నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేందుకే ప్రజా దర్బారు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు చీఫ్ విప్ జీవి హాజరై అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులను పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహిస్తుందన్నారు. వినుకొండ మున్సిపాలిటీలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ నగర్ కాలనీలోని మౌలిక వసతుల కోసం సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, చైర్పర్సన్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సిపిఐ పార్టీ ఆజాద్ నగర్ కాలనీ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా ఆజాద్ నగర్ కాలనీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి మౌలిక వసతులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే, చైర్పర్సన్, కమిషనర్లు స్పందించి ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులైన వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి కుళాయిలు, చేతి పంపులు, ఇళ్లకి కరెంటు మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది. పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేస్తున్న దొంగలను అరెస్టు చేసినట్లు నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. పట్నంలోని ఆయనవోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిబ్బంది సాయంతో దొంగలను పట్టుకున్నామన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం అసనపాలెంకు చెందిన నలబోతుల పెద్ద యంగయ్య, పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామానికి చెందిన బత్తుల కోటయ్య, తురుమెల్ల గ్రామానికి చెందిన తొలసూరి లక్ష్మీనారాయణ, వినుకొండ మండలం గాంధీనగర్ కు చెందిన వీరబోయిన బాలయ్యలు గత సంవత్సర కాలంగా పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతూ తక్కువ రేటుకు ఇనుప కొట్లల్లో అమ్ముకుంటున్నారు. వీరు ఆయనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా పల్నాడు జిల్లాలోని సావల్యాపురం, బండ్లమోటు, వినుకొండ, నకరికల్లు, మాచర్ల టౌన్, రొంపిచెర్ల, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు, దర్శి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు మొత్తం 27 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 3,50,000 విలువైన 350 కేజీల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట వినుకొండ రూరల్ సిఐ బి ప్రభాకర్, ఆయనవోలి ఎస్ఐ బివి కృష్ణారావు సిబ్బంది ఉన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వినుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ 4 పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎస్ఐలు, సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక 58 ట్రాన్స్ఫారాలు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద యంగయ్య, ఇతను దోర్నాలకు సంబంధించిన వ్యక్తి, ప్రకాశం జిల్లా. ఈ బత్తుల కోటయ్య, పెద్దవరం, నూజెండ్ల మండలం, వీరబోయిన బాలయ్య, వినుకొండ మండలం, తొలసూరి లక్ష్మీనారాయణ, ఇతను తురుమెళ్ళ, రొంపిచెర్ల మండలం. వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైర్ నుంచి 5,000, 1,00,000, 2 లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి, లేకపోతే ఈ రకంగా నేరాలు కలవడి పడినటువంటి ఈ వెధవలు పగలగొట్టి 2,000 రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట, ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ, వాటర్ని చాలకు పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి, రికవరీ చేయాలి. రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వీళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తూ ఉన్నాం.
వీళ్ళ పైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి మీకు తెలుసు చాలా గ్రామాలు ఈ నడిగడ్డ ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క నేరాలను అడికట్టడానికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుంది. అదేవిధంగా రీసెంట్గా కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఈ రైతులందరూ కూడా మరి గొట్టిపాటి అంటే కరెంట్ మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు రైతులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిపైన ఒక ఛాలెంజ్గా తీసుకొని వీటన్నిటిని కూడా రికవరీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రైతులు ఎవరైనా సరే మీరు ఫ్రీగా వచ్చి మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా సిఐ గారిని ఎస్ఐని కలిసి అవసరమైతే నన్ను కూడా కలిసి మీకు కంఫర్ట్గా ఉండటానికి మీరు ఎదగటానికి అంటే మీరు పంట వేసుకుంటేనే మీరు లైఫ్ ఉంటుంది. కాబట్టి మీ పంటలకు నష్టం కలిగేదాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ రకమైనటువంటి క్రిమినల్స్ని జైలుకి పంపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందుబాటులో ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నారు 2 లక్షల ట్రాన్స్ఫారం అని. ట్రాన్స్ఫారం పైన కానీ ఎక్కడన్నా కానీ ఒక చిన్న 3,000 రూపాయలు పెట్టి సీసీ కెమెరా పెట్టామనుకో 3,000-4,000 ఎంత 5,000 ఇప్పుడు వాటిని పెట్టామనుకో కంపల్సరీగా ముద్దాయిలు వాళ్ళు నేరస్తులు వచ్చింది పోయింది మొత్తం రికార్డ్ అయిపోతుంది. మాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. పట్నానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ వాసవి జ్యోతి సేవా పురస్కారం అందుకున్నారు. వాసవి విజ్ఞాన జ్యోతి ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో నిర్వహించిన సమావేశంలో వాసవి విజ్ఞాన జ్యోతి సేవా పురస్కారాన్ని జస్టిస్ కు అందజేసి సత్కరించారు. 1984 నుండి సత్తెనపల్లిలో దేవాలయాల్లో, గృహాల్లో జస్టిస్ చిత్రించిన చిత్రాలలోని విశేషాలను, ప్రజ్ఞా పాఠవాలను ప్రశంసించారు. పురస్కారాన్ని పొందిన జస్టిస్ ను రాజకీయ ప్రముఖులు, లాయర్లు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు అభినందించారు. పట్నంలోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు 1,116 రూపాయల విరాళం అందజేశారు. పట్నంలోని మక్కెన కార్యాలయం నందు ట్రస్ట్ ప్రతినిధి జెట్టి శ్రీనివాసరావుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. తన సహాయ సహకారాలు ట్రస్ట్కి ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా శ్రీరామచంద్ర స్వామి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని వినుకొండ పాత మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న 800 సంవత్సరాల పురాతన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ నెల 17న విశేష అభిషేకం అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు శశాంకుచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయుల దంపతులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు దంపతులు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో నిర్వహించబడుతున్న ఈ పూజలు ఎంతో విశేషమైనవని, ఇటువంటి పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తే భోగ భాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నారు. అవివాహితులైన యువతీ యువకులు కళ్యాణంలో పాల్గొంటే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి సిద్ధిస్తుందన్నారు. ఇంతటితో వెన్లాన్స్ సమాప్తం. తిరిగి రేపటి వెన్లాన్స్ లో కలుసుకుందాం. నమస్కారం.